శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వీడియోలో మనము చింతల గురించి మాట్లాడుకున్నాం కదా, అదే ఆందోళన తగ్గించే నామం గురించి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాంతి, మనశ్శాంతి గురించి. ఈ కాలంలో అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. చిన్న విషయానికే కోపం రావడము, చిరాకు పడడము సర్వసాధారణమైపోయింది. మనస్సును ఒక చల్లని చెరువులా మార్చే నామం గురించి తెలుసుకుందాము. అదే శ్రీ శాంతమూర్తై నమః. ఈరోజు ఈ నామం గురించి వివరంగా చెప్పుకుందాం. శాంతమూర్తి అంటేనే శాంతమే ఒక ఆకారంగా ఉన్నది అని అర్థం అన్నమాట. అమ్మవారిని ధ్యానించేటప్పుడు అమ్మ తెల్లని వస్త్రాలతో చిరునవ్వుతో ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆ చిరునవ్వు మనలోని కోపాన్ని కరిగించేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనము ఎవరినైనా ప్రశాంతంగా ఉన్నవారిని చూస్తే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందని. అమ్మవారు కూడా అటువంటి శాంతికి మూలం అన్నమాట. ప్రతిరోజు ఉదయము స్నానం చేశాక దీపం ముందు కూర్చొని ఈ నామాన్ని 108 సార్లు జపించండి, సాధన చేయండి. జపించేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలన్నమాట. అంటే ఎలాగా? గాలి పీల్చేటప్పుడు మనము మనశ్శాంతిని తీసుకుంటున్నాము, వదిలేటప్పుడు అశాంతిని, మనలో ఉన్న ఆ అశాంతిని వదిలేస్తున్నాము అనేసి అనుకోవాలి. ఇది మీ నాడీ వ్యవస్థను కూడా రీసెట్ చేస్తుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి చిరాకులు, కోపాలు, గొడవలు ఇవన్నీ ఉండవు కాబట్టి. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడము మన బాధ్యతనే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మంచి మంచి నామాల గురించి, లలిత సహస్ర నామాల గురించి మనము తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.